కలిపెట్టిన కూరలంటే తెలుసా అండి? నేనైతే ఈరోజు చుక్క కూరని కలిపెట్టాను. కలిపెట్టే కూరలంటే పొయ్యి మీద నూనె వేడి చేయకుండా, తాలింపులు లేకుండా ఏమైతే వేస్తామో అవన్నీ ఒక డేక్షాలో కలిపెట్టేదే కలిపెట్టిన కూరలండి. నేను ఈరోజు చుక్క కూరని అలాగే చేశాను. చుక్క కూరని శుభ్రంగా కడిగి ఒక డేక్షాలో వేసి అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉప్పు, నూనె, కారం, పసుపు అన్నీ వేసేసి కొద్దిగా నీళ్ళు, చుక్క కూర మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసామా లేదా అన్నట్టు నీళ్ళు వేసి దగ్గరికి ఉడకనిచ్చిన తర్వాత పప్పు గుత్తి పెట్టి మెదిపేసుకోవచ్చండి. మనకి ఇష్టం లేదు అలాగా అనుకుంటే గరిటెతో ఇలా అన్నా కూడా చుక్క కూర చాలా మెత్తగా తొందరగా నలిగిపోతుంది. ఇంతేనండి, నేనైతే ఇలా చేశాను. దీనికి కాంబినేషన్గా ఏ అప్పడాలైనా సరే లేదా ఏది నంచుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఆమ్లెట్ వేసుకొని ఈరోజు మధ్యాహ్నం చుక్క కూరతో మేము లంచ్ చేసాము. మీరు కూడా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోవాలంటే చుక్క కూరని ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇలాగే ఒకప్పుడు పాత రోజుల్లోని తాలింపులు లేకుండా చేసుకునేవాళ్ళు. చాలా రుచిగా ఉండేది పాత రోజుల్లో. ఏ కూరలు చేసినా మనం పెద్దవాళ్ళు. ఈరోజు కూడా నేను అలాగే కలిపెట్టి చేశానండి. చాలా రుచిగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎండాకాలం వస్తుంది కాబట్టి పుల్లటి కూరలు తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.